16 గుణములు పరిపూర్ణంగా కలిగినటువంటి ఒక నరుడిగా ఈ భూమి మీద అవతరించి ధర్మానుష్ఠానం ఎంత గొప్పదో చెప్పడం కోసం ధర్మమూర్తిగా నిలబడి రామో విగ్రహవాన్ ధర్మ, రాశీభూతమైనటువంటి ధర్మంగా, ధర్మమే ఒక రూపాన్ని దాల్చి కాళ్ళు చేతులతో నడిచి విడితే ఎట్లా ఉంటుందో అటువంటి రూపంగా రామచంద్రమూర్తిగా ఆవిర్భవించి రావణ సంహారం చేశాడు. ఇప్పుడు ఆయన సరదా కోసం వచ్చాడు ఆ నరుడిగా. రావణాసురుడు అటువంటి మినహాయింపు అడిగాడు కనుక నరుడిగా వచ్చి రాక్షస సంహారం చేశాడు. అంటే ఇచ్చిన వరాన్ని నిలబెట్టుకుంటాడు, ధర్మ సంస్థాపన చేస్తూ ఉంటాడు. ఇవి రెండు ఏకకాలంలో చెయ్యడం భగవంతుని యొక్క ప్రజ్ఞా విశేషం. అది భగవంతుడు ఎప్పుడూ చేసేటటువంటి అమోఘమైనటువంటి క్రియ. అటువంటి క్రమంలో అనేక అవతారాలు వచ్చాయి. ఇన్ని అవతారాలు వచ్చినప్పటికీ కూడా చాలా విశిష్టమైనటువంటి అవతారంగా అందరూ కూడా ఇవాల్టి రోజున సేవించేటటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపంగా వచ్చినది అయ్యప్ప స్వామి వారి యొక్క అవతారం. అవతారము అన్న మాటను మీరు కొంచెం జాగ్రత్తగా పరిశీలించవలసి ఉంటుంది. అవతారము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ కన్నుల చేత చూడడానికి వీలు కానిది ఏదుందో అది చూడడానికి వీలుగా కిందకి దిగితే అవతారము అంటారు.